రాజ్యసభకు సంబంధించి ఇంకొక పార్లమెంట్ సభ్యుడు మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంది. అది గొల్లబాబురావు. ఆల్రెడీ ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదన కొంత ఆగ్రహం ఉంది. తనకి తగినటువంటి విలువ ఇవ్వట్లేదు అన్నటువంటిది. రాజ్యసభ సీట్ ఇచ్చారు కానీ తగినటువంటి విలువ ఇవ్వట్లేదు అన్నటువంటి ఆగ్రహం ఉందని చెప్తున్నారు తెలిసినటువంటి వాళ్ళు. ఆల్రెడీ ఇప్పటికీ ఇద్దరు యువతలకు వచ్చేసి ఉన్నటువంటిది ఇది బేద మస్తానరావు. ఆల్రెడీ తెలుగుదేశం నుంచి 35 ఏళ్ళ నుంచి పనిచేసి వచ్చినటువంటే కాబట్టి ఆయన అటు మోపిదేవి వెంకటరమణకు వచ్చేటప్పటికి వాళ్ళ అబ్బాయికి సీట్ ఇవ్వకపోవడం, పేరుని నాని లాంటి పేరుని కిట్టుకి ఇస్తారు కానీ మా అబ్బాయికి ఇరా లాంటి ఫీలింగ్ ఉంది. అదే సందర్భంలో తనకి ఫ్యూచర్లో వచ్చేటప్పటికి ఏదైనా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తారన్నటువంటి ఆశ ఉంది. ఆ కోణంలో నుంచి తను రాజీనామా చేశారు. అయితే గొల్లబాబురావు కూడా ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి కొంత ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు కాబట్టి డౌట్గా ఉంది. ఇటు వీళ్ళు పిలిస్తే అది టీడీపీ మాట్లాడుతుందా లేకపోతే బీజేపీతో మాట్లాడుతున్నారా అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇక మిగతా అంటే టోటల్గా 11 మందిలో వాళ్ళిద్దరు పోను 9 మంది అయితే 9 మందిలో గొల్లబాబురావు కాకుండా మిగతా వాళ్ళలో నిరంజన్ రెడ్డి ఎవరైతే సుప్రీంకోర్టు లాయర్ ఆయన జగన్కే విధేయత ప్రకటించారు. అలాగే మేడ ఆయనకే విధేయత ప్రకటించారు. నిరంజన్ రెడ్డి, మేడ, అయోధ్యరామరెడ్డి, సుభాష్ చంద్రబోసు, అలాగే కృష్ణయ్య, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి. కాబట్టి వీళ్ళ అటు పరిమళనాథ్వాని ఒకడు ఆయన ఇంతవరకు మాట్లాడలేదు. మరి పరిమళనాథ్వాని గొల్లబాబురావు చెప్పాలి. పరిమళనాథ్వానికి సాధారణంగా అయితే ఈ రాజకీయాలకు భయపడిపోయి వెళ్ళి మారాల్సిన అవసరం ఏమి ఉండదు. బీజేపీ అనుకుంటే మారచ్చు. కాబట్టి పరిమళనాథ్వాని ఒకడు, తర్వాతన గొల్లబాబురావు, ఈ ఇద్దరిదే తేలాల్సి ఉంది.